అందరూ కొత్తగా వచ్చిరా మీటింగ్కి? మరేం జైవీం అనట్లేదంటే మీరేమైనా పాలస్తీనా నుంచి కానీ ఇజ్రాయెల్ నుంచి ఇట్లా వచ్చిరా? ఈ మౌనమే మన జీవితాన్ని వేలాది సంవత్సరాలుగా వెనక్కి నెట్టింది. జైవీం అది అట్లా ఉండాలి మరి. సార్ నేను ఒక 5 నిమిషాలే మాట్లాడిపోతాను సార్, దయచేసి 5 నిమిషాలు మాట్లాడిపోతాను. బౌద్ధులకి సహనము, శీలత, త్యాగగుణం. నేను నిజానికి ఇక్కడికి మాట్లాడడానికి రాలేదు. నన్ను నేలకొండపల్లి బౌద్ధ నిర్వహణ కమిటీ వారు వాట్సాప్లో నన్ను యాడ్ చేశారు. ఇక్కడ నాకంటే ముందు నుంచే ఉద్యమాలు చేస్తున్నటువంటి చాలామంది పెద్దలు, దాంట్లో ఈ గుయ్యి అనిపించకు, దాంట్లో ఇంకా ముందు నుంచి ఉద్యమాలు చేస్తున్నటువంటి నా సహోదరుడు, నా సహచరుడు బైరి నరేష్ గారికి, ఇక్కడున్న మా సమతా సైనికుల వాళ్ళకి కూడా తెలుసు. నేను ఏ గ్రూపులలో కూడా ఉండను. అది బైరి నరేష్ గారి గ్రూప్లో కానీ, ఈవెన్ సమతా సైనికుల గ్రూప్లో కూడా నేను ఉండను. మా వాళ్ళందరూ తెలుసు. గ్రూప్లో యాడ్ చేస్తే ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో నేను దాంట్లో నుంచి ఎడిట్ అయిపోతాను. ఎందుకంటే అందరూ వేసే మెసేజ్లకు నా ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది అనే భయాన్ని. కానీ ఈ నేలకొండపల్లి బౌద్ధ నిర్వహణ కమిటీకి నేను స్టిల్ ఇప్పటి వరకు ఉన్న ఈ గేట్ దాటిన తర్వాత దానిలోంచి ఎగ్జిట్ అయిపోతాను. ఎందుకంటే అందులో వాళ్ళు చేస్తున్నటువంటి డిస్కషన్లో నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఒకవైపు మూఢనమ్మకాల నిర్మూలన కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి మా సహోదరుడు బైరి నరేష్ గారు, మనువాదం మనపై తీసుకురాబోతున్నటువంటి అఘాయిత్యాలను, అన్యాయాలను వివరిస్తూ సమతా సైనికుడిగా నేను, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి, పెరియార్ గారి, పూలే గారి, నారాయణ గురు గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అల్టిమేట్గా నేను నా ప్రజలపై నమ్మకాన్ని పెట్టి, నేను నా ప్రజల్ని నమ్ముతున్నా, వాళ్ళు ఎలాంటి త్యాగాలకైనా ఒడుగట్టి ఈ భారతదేశాన్ని బౌద్ధమయ భారతదేశంగా చేస్తారనే నమ్మకం నాకుందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. నేను ఈ స్తూపాన్ని చూసిన తర్వాత దాంట్లో కింద రాసిరు ఆసియాలోనే సెకండ్ కదా సార్, దక్షిణ భారతదేశంలో సెకండ్ ఉన్నటువంటి, మరి దీనికి ఎందుకు ఈ ప్రాముఖ్యత లభించడం లేదు? మరి దీని యొక్క విశిష్టత ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? అంబేద్కరిస్ట్ అయినటువంటి మనం, మానవతావాదులమైనటువంటి మనం, బుద్ధుడంటే దైవం కాదు, బుద్ధుడంటే మోక్షదాత కాదు, మార్గదాత మాత్రమే అని తెలిసిన ఎంతోమంది మరి గౌతమ బుద్ధుని యొక్క ఆలోచనను ఎందుకు అవలంబించడం లేదు? ఒక ప్రముఖ కళాకారుడిగా, ఒక రచయితగా, ఒక వక్తగా, ఒక గాయకుడిగా, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అనుయాయుడిగా బుద్ధుని ఆలోచన విధానాన్ని తెలుసుకోవాలని మీ అందరిలాగే ఇక్కడున్న సీనియర్లు మాట్లాడేటువంటి విషయాల్ని మాట్లాడడం కోసం నేను కూడా వచ్చాను మిత్రులారా. మరి బుద్ధుడంటే ప్రధానంగా క్రమశిక్షణ. చెప్పండి, బుద్ధుడంటే క్రమశిక్షణ. కోతులు పండ్ల చెట్ల దగ్గర ఎట్లుంటాయో అట్లా కూర్చున్నారు మీరంతా. You people are not recognized at the same time. You are not humans. You are all monkeys. దయచేసి మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా, కుర్చీలో పట్టుకొని జర దగ్గరికి రండి. ఎవరైనా ఫోటో చూస్తే చూడడానికి అందంగా కనబడుతుంది. అక్క ప్లీజ్ మీరు కూడా, కుర్చీలు ఉన్న ప్రతి ఒక్కరు, కుర్చీ లేని వాళ్ళు దూరంగా వచ్చారు. నా మీద ప్రేమ, రాజేష్ అన్న అంటే అభిమానం ఉన్నోళ్ళు దయచేసి నరేష్ అన్న అంటే అభిమానం అందరూ దగ్గరికి రండి. ఫోటో తీసి చూస్తే బయట పెడితే ఎవరికైనా చూడడానికి ముచ్చటగా కనిపించాలి, అది మూర్ఖంగా కనిపించదు ప్లీజ్. బుద్ధుడు అంటే డిసిప్లిన్. ఎప్పుడన్నా చూడండి మీ దగ్గర ఉన్నటువంటి ఇన్స్టాలో, థాయిలాండ్లో కానీ వియత్నాంలో కానీ బుద్ధుని పేరు మీద జరిగే పండగలలో ఎంత లైన్గా కూర్చుంటారో చూడండి బౌద్ధ భిక్షువులు. వాళ్ళు వదిలేసిన చెప్పులు కూడా క్రమశిక్షణను పాటిస్తాయి. ఆ చెప్పుల కంటే హీనంగా మనం బ్రతకొద్దని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్లీజ్.
చరద విక్కవే చారికం బహుజన హితాయ బహుజన సుఖాయ లోకాను కంపాయ తాను హితాయ ఆది కళ్యాణ మధ్య కళ్యాణ అంత కళ్యాణ అంటాడు బుద్ధుడు. ఏ లోక కళ్యాణం కోసమైతే జనించినటువంటి బుద్ధుడు తన చివరి వరకు తను చెప్పినటువంటి ఆ సూక్తిని పాటించాడో, ఆయన వారసులుగా ఆయన బిడ్డలుగా అశోకుడి రాజ్యంలో భారతదేశాన్ని దాటి వేరే దేశాలను కూడా పరిడవిల్లినటువంటి బౌద్ధం, మరి అశోకుడి మునిమనుడు బృహదత్తుడు చిరశ్ఛేదనం చేయబడి మళ్ళీ తిరిగి మనువాదులైనటువంటి పుష్యమిత్ర శృంగుడి యొక్క శృంగరాజ్యాన్ని స్థాపించుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బౌద్ధ భిక్షువులని గుండు ఉంటే చాలు వాని తలను కోసుకొని రండి, నేను వాళ్ళకు వరహాలిస్తాన్ని ప్రకటించినటువంటి శృంగరాజ్యంలో నుంచి విడలిపోయినటువంటి బౌద్ధము, భూస్థాపితం చేయబడినటువంటి బౌద్ధము, మట్టి కింద కప్పివేయబడినటువంటి బౌద్ధము కాలక్రమేలాగా ఇలా బయటకు వచ్చి కనబడుతూ ఉన్నది. నేను ఈ దేశంలోనే ఊపిరి పీల్చుకున్నటువంటి బుద్ధుడి యొక్క ఆలోచన విధానం ఈ దేశం దాన్ని చెప్పడం కోసం. మరి మనం ఎలాగో నూతనమైనటువంటి స్తూపాలను కట్టే శక్తిహీనులం. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకోవాలంటే చాలా తంటాలు పడుతూ ఉంటాం, అవునా కదా? మరి ఇలాంటి స్తూపాలను మనం నిర్మించగలమా? ఎన్ని లక్షల ఇటుకలు ఉంటాయో దాంట్లో ఉన్న వాటిని కనీసం కాపాడుకునేటువంటి పనైనా చేద్దామని, అది నా ధర్మం అని నేను ఇక్కడికి వచ్చాను మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే బృహద్దత్తుని చిరచ్ఛేదనం చేసి భూస్థాపితం చేసిన బౌద్ధాన్ని మళ్ళీ తవ్వి ఆయన బౌద్ధాన్ని లక్షలాది మందితో ఆచరించిండు, అందుకే మనం అందరం ఇక్కడికి వచ్చినామనే విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులుగా బౌద్ధంలో కులం లేదు, బౌద్ధంలో వర్ణం లేదు, కానీ నేను కూడా గత 17 సంవత్సరాలుగా దాదాపు దక్షిణ భారతదేశము, సౌత్ ఇండియా, నార్త్లో కూడా తిరిగి చూస్తూ ఉన్నా. కొద్దిమంది నొచ్చుకున్నప్పటికీ కూడా నిజాన్ని నిర్భయంగా మాట్లాడాల్సిన బాధ్యత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారసుడిగా నాకు ఉంది. కాబట్టి బుర్రా గోవర్ధన్ సార్ లాంటి వాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ రెడ్డిలు, బహుశా అక్కడక్కడ బౌద్ధం గురించి ప్రచారం చేసే బ్రాహ్మణులు కూడా ఉండొచ్చు. బౌద్ధంలోకి వచ్చిన తర్వాత కులంతో మతంతో పని లేదు కాబట్టి అత్యధికంగా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో పునర్స్థాపితం చేసినటువంటి బౌద్ధాన్ని వారి భుజస్కంధాలపై మోస్తుంది ఖచ్చితంగా శూద్రులే, దళితులే, బీసీలు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, మరి ఇక్కడ ఉన్న దాంట్లో ఎంతమంది వేరే వేరే కులాలలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇది మన బాధ్యతగా స్వీకరించి ఒక తమ్ముడిగా, ఒక అన్నగా బైరి నరేష్ గారు వస్తున్నారనేటువంటి విషయం చాలామందికి తెలియదు. కానీ నాకు తెలుసు, అది నాకు ఎట్లా తెలిసిందో ఆయనకు తెలియదు, కాకపోతే పేపర్ లీక్ అయింది. కానీ ఆయన వస్తున్న సంగతి తెలియకుండా ముందే నేను ప్రకటించా. బైరి నరేష్ అన్న గారికి స్టేజ్ మీద నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ చేయదలుచుకున్నా. నేను ఇది ఫస్ట్ టైం కావచ్చు నాకు తెలిసి, ఇన్ని సంవత్సరాలు మా దోస్తాల రిక్వెస్ట్. సమతా సైనికుడిగా నేను, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నాయకుడిగా మీరు, మళ్ళీ సంవత్సరం ఈరోజు ఈ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారిని కూర్చోబెట్టి ఇక్కడ మీటింగ్ చేసే బాధ్యత మన ఇంట్లో తీసుకుందాం. దాదా వేరే దేశాల నుంచి వలస వచ్చింది కాదు బౌద్ధం, వేరే దేశాల నుంచి వేరే వాళ్ళ ద్వారా ఇక్కడికి చేరింది కాదు బౌద్ధం. ఏం మాట్లాడిండు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఉన్నది కదా, ఏమో జిఎస్టీ ఎత్తదు ఊకే మనకు మినిస్టర్, ఏం పేరు ఆడమే, ఆ నిర్మలా సీతారామన్ హిందీలో మాట్లాడుతుంటే మన సీఎం గారు ఏమన్నారు? मैं शूद्र हूँ, मेरा हिंदी कमजोर है, आपके जैसा नहीं, आप ब्राह्मण है इसलिए आप हिंदी बोल रहे हैं అన్నాడు. ఆయన కూడా శూద్రుడే, ఆయన కూడా ఈ బుద్ధుడికి సాగిలా పడాల్సినటువంటి వ్యక్తే. ఆయనని రప్పించే బాధ్యత మనం అందరం తీసుకుందాం. మరి బుద్ధుని యొక్క కమిటీ నిర్వాహకుల వారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ మీ బలానికి మేము తోడవుతామే తప్ప మీ 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 పరపతిని మేము లాక్కోం. మేము పిల్లలం, మీ 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 వెనకాల ఉండి మేము ఏమంటారు అంటే దిగబడ్డ ట్రాక్టర్ని తోస్తారు కదా, అట్లా తొయ్యడానికే మేమిద్దరం. మళ్ళీ దయచేసి మళ్ళీ వేరే రకంగా అనుకోకండి. అమ్మ ఇదేంద్ర పోరాలని పిలిస్తే మనం వచ్చేసరి కబ్జా చేసేటట్టున్నారు అని చెప్పి అనుకోకండి. ఇదంతా మనందరి పని. మీరు చేసే పనికి మా బలాన్ని తోడుగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఒక చిన్న గ్రామంలో అంబేద్కర్ గారి మీటింగ్కో, పూలే గారి మీటింగ్కో పోతుంటే ఎంతమంది వస్తారో అంతేమంది వచ్చిండ్రు. ఇది చాలా బాధాకరమైన విషయం. నాకు తెలిసి బైరి నరేష్ అన్న నేను ఒక సభలో ఉన్నామంటే ఎప్పుడు వేలాది మంది వచ్చేవారు కేవలం చూడటానికి.
సరే, ఏదేమైనప్పటికీ కూడా మీరందరూ కూడా సామాన్యమైనటువంటి ప్రజలు కాదు. ఒకవైపు మతోన్మాదం మనల్ని తరుముతున్నప్పటికీ కూడా ఈ బౌద్ధం యొక్క ఆలోచన విధానాన్ని, ఈ చీకట్లో మగ్గిపోతున్న ఈ సమాజానికి బుద్ధుని యొక్క జ్ఞానపు దీపాన్ని వెలిగించడం కోసం వచ్చిన మీరందరూ కూడా వీరులే అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. బుద్ధుడి మీద చాలా రకరకాల అనుమానాలు ఉన్నాయి ప్రజలకి. మనలో ఉన్నటువంటి ఎస్సీ క్రైస్తవులే ఒకవేళ బుద్ధుడి దగ్గరికి పోతే ఏమో పుష్కరం మేము మతం మారంటే అయిపోతుందేమో అనేటువంటి భ్రమలలో కూడా ఉన్నారు. బుద్ధుడు క్లియర్గా చెప్పిండు, నేను మానవుడను మీలాగన్నావు, సర్వమానవులకు సమత పంచినావు. నేను మానవుడను మీలాగన్నావు, సర్వమానవులకు సమత పంచినావు. మోక్షదాతను కాదని నీవన్నావు, మార్గదాతగానే మాకు మిగిలినావు. నిన్ను తాకిన గాలి కలిగించును జాలి, నువ్వు చూపిన మార్గం సర్వమానవ పఠితం. మానవోత్తముడా నీకు వందనాలు, మానవోత్తముడా నీకు వందనాలు. ఓ సమతా సాగరా గౌతమ బుద్ధ, నీదు దమ్మ మార్గమే మాకు రక్ష, మాకు రక్ష. అలా బుద్ధుడే నేను దేవుడిని కాను, నేను దేవుడి కుమారుడను కాను, నేను దేవుడు పంపిన దేవదూతను కాను, నేను మీలాంటి సామాన్యమైన మనిషినే, నేను మీలాంటి సామాన్యమైన మనిషినే. జ్ఞానము చేత మాత్రమే అజ్ఞానము నిర్మూలించబడుతుంది ఈ సమాజంలో, కత్తులతోనో తుపాకులతోనో కాదు అని ఒక గొప్ప కపిలవస్తు నగరానికి శుద్ధోదన మహారాజు గారి కుమారుడైనటువంటి బుద్ధుడు. ఇందాక నేను వస్తుండే మా మావులు అంటున్నారు, అన్న ఆడ చెట్లు కూడా సరిగ్గా లేవన్నా, ఆడ వాటర్ ఫెసిలిటీ కూడా లేదన్నా, ఆడ ఫుల్ ఉడకపోతుందన్న, ఏందన్న పరిస్థితి అంటే నీ అమ్మ. నేను అనుకున్న బుద్ధుడు అంతటి మహానుభావుడే కాళ్ళకు చెప్పు లేకుండా మట్టి కొట్టుకపోయే నేల మీద నడిచి భిక్షమెత్తుకొని జ్ఞానదానం చేసినటువంటి బుద్ధుడి కంటే గొప్పలమో మనం అని చెప్పి ఆలోచించలేము. ఏమన్నా కానీ కింద డ్రైవర్ తడిచిపోయినా సరే లొట్టపేసి నేను ఆన్నే ఉంటా, ఖచ్చితంగా చివరి దాకా ఉండి ఆ కార్యక్రమానికి మన వంతు బాధ్యతగా విజయం లభించే దిశగా మనం ముందుకు సాగాలని చెప్పేసి వస్తా అని చెప్పేసి వచ్చిన మిత్రులారా, మరి నేను ఇంతకు మించినటువంటి పెద్ద ప్రసంగాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. మనం చేయాల్సినటువంటి ప్రధానమైన పని ఏంటంటే, ఇక్కడికి వచ్చినటువంటి వందలాది మంది అందరం కూడా నెక్స్ట్ ఎప్పుడైనా సరే దయచేసి మీడియా ద్వారా కూడా నా తమ్ముళ్ళు, నన్ను ఫాలో అయ్యే వాళ్ళు, మా అన్న బైర్ నరేష్ గారిని ఫాలో అయ్యే వాళ్ళకి చెప్తున్నా, మీరు ఎప్పుడైనా సరే మంచి బర్త్డేలు చేసుకోవాలనుకున్నా, కేశగణనలు చేసుకోవాలనుకున్నా, 10 మందికి భోజనం పెట్టేటువంటి సదుపాయం కల్పించుకోవాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడనే సెలబ్రేట్ చేసుకోండి. ఇదే మన ప్రధానమైనటువంటి కేంద్రము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు చూపించినటువంటి గొప్ప జ్ఞానవంతమైనటువంటి దిశ ఇది. కాబట్టి మీరందరూ అంటే ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, ఇది అద్భుతమైనటువంటి స్తూపం, ఇది ఇప్పుడు కట్టింది కాదు, అది ఏనాడో కట్టింది. అది ఇప్పుడు మా కాలంలో దాని గురించి మాట్లాడేటువంటి మహద్భాగ్యం నాకు కలవడం నిజంగా నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే బౌద్ధాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటి విషయం మామూలుది కాదు. ఎందుకంటే ఈ దేశంలో చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా, గుర్తుపెట్టుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధాన్ని ఎప్పుడు ఏ నెలలో స్వీకరించారండి? అక్టోబర్ 14వ తారీఖు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ దేశంలో మనువాదానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఎందుకు ఇష్టం ఉండదో, ఈ దేశంలో మనువాదానికి బౌద్ధం అంటే ఎందుకు భయమో చెప్తా మీకు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధం తీసుకోవడానికంటే ముందు ఎన్ని పోరాటాలు చేసినా, రాజ్యాంగం రాసుకున్నా, కాళమందిర్ ప్రవేశం చేసినా, మహచ్చరువు పోరాటం చేసినా ఎవరికి నొప్పి కలగలే మిత్రులారా. అంబేద్కర్ గారు అక్టోబర్ 14వ తారీఖున బౌద్ధాన్ని స్వీకరించిండ్రు. దాని తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడు మరణించిండ్రు? డిసెంబర్ 6వ తారీఖు. అర్థం చేసుకోండి, బౌద్ధం అనేది ఈ మనువాదాన్ని కూకిటి వేలతో పెకిలించేది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంకొక బౌద్ధ మీటింగ్ పెట్టే అవకాశాన్ని కల్పించలేదు. జస్ట్ యూ కెన్ ఇమాజిన్ దట్. అంతే. 14th నుంచి డిసెంబర్ 6 లోపు ఎందుకు చచ్చిపోయింది? మన అంతకుముందు బాబాసాహెబ్ ఎందుకు చనిపోలే? దీంట్లో చాలా పెద్ద రహస్యం దాగుంది. అదే బౌద్ధానికి. బౌద్ధం అనేది మనువాదానికి మందు. చెప్పండి, బౌద్ధం అనేది మనువాదానికి మందు. అందుకే మనువాదులు భయపడతారనే విషయాన్ని తెలియజేస్తూ నేను ఇక్కడ దాకా వచ్చి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని పోతున్నా. ఎందుకంటే నేను కోతిని గాను, మనిషిని కాబట్టి. అవునా కదా? వచ్చే సంవత్సరం వెళ్తామా?
దానికంటే ముందు కూడా ఏదైనా కార్యక్రమంలో వెళ్తాం. ఇకపై రేపటి నుంచి నేను మాట్లాడబోయే ప్రతి మీటింగ్లో నెక్స్ట్ ఇయర్ ఈ డేట్ గురించే మాట్లాడతా. నరేష్ అన్న కూడా మాట్లాడతాడు. ఇక పోటీ పెట్టుకుందాం నరేష్ అన్న, నేను ఇంకా పలు సంఘాల వాళ్ళందరం కూడా పోటీ పెట్టుకొని దీని మీద ఒక విజయ డంకా మోగిద్దాం. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం సీఎం గారిని ఇక్కడ కూర్చుని పెడదాం. అయ్యా సీఎం గారు, మేము బతకొచ్చిన వాళ్ళం కాదు, మా మతం బతకొచ్చింది కాదు, ఈ భారతదేశంలో పుట్టినటువంటి బౌద్ధం విశ్వానికి జ్ఞానం నేర్పిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని రేవంత్ రెడ్డి గారే కోట్లాది రూపాయలతో దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యతనైనా అప్పచెప్పియాలంటే మనమందరం లక్షలాది మందిగా తరలి రావాలని చెప్పి తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కార్యక్రమ నిర్వాహకులకు హృదయపూర్వకంగా జై భీమ్లు నమో బుద్ధాయ తెలియజేస్తూ, మరి నేను హైదరాబాద్లో ఒక 2 సాంగ్స్ రికార్డింగ్ పోవాల్సింది కాబట్టి పోతా. దానికంటే ముందు మనలో ఉన్నటువంటి అహంకారం పోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. ఓపిక, త్యాగం. నిజంగా చెప్తున్నా, అంటే ఈ సందర్భంగా మాట్లాడుతున్నా అని చెప్పేసి ఏమనుకోకండి, కానీ నేను బైరి నరేష్ నన్ను చూసి చాలా ఆశ్చర్యపోయేది. ట్రాక్టర్ల మీద ఎక్కేటాడు, ఎడ్ల బండ్ల మీద ఎక్కేటాడు, ఆటోల మీద ఎక్కేటాడు, ఆశయం కోసం, లక్ష్య సాధన కోసం వాహనంతో సంబంధం లేకుండా తిరిగిన వ్యక్తి. నిజంగా చెప్తున్నా, ఆయన నాకు ఆదర్శం. నేను ఒక్కనే కావచ్చు ఆయనతో పోటీ పెట్టుకునేది. ఇంకెవరు ఉన్నారు దాదా? ఇన్ని రాష్ట్రాలు తిరగడంలో ఆయనతో పోటీ పెట్టుకునేది నేను ఒక్కనే, ఇంకెవ్వరు లొట్టపు. ఆ యూనివర్సిటీలో లీడర్ ఉంటాడు, ఈ యూనివర్సిటీ దాటరాడు. మళ్ళీ అవన్నీ జూలో ఉన్న సింహాలు, అవన్నీ ప్రదర్శనార్థం జూలో ఉన్న సింహాలు. సింహాలు ఏం చేస్తాయి? వేటాడుతాయి, అడవిలో తిరుగుతాయి. ఇన్ని సమస్యల మధ్యలో కూడా మేము ఇద్దరం నిర్భయంగా తిరుగుతున్నామా లేదా? ఆయన మీద దాడి చేసి, నా మీద దాడి చేసి ఆగినామా? మన యూనివర్సిటీలలో ఉన్నటువంటి లీడర్లు చచ్చిపోకుండా ఆయనే బతుకుంటారా? కానీ మేము చచ్చిపోయిన తర్వాత కూడా బతుకుంటాం. బుద్ధుని చూడండి, 2500 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాం ఇవాళ. అది సత్యానికి ఉన్నటువంటి గొప్ప విషయం. అయితే మనలో ఉన్నటువంటి తలబిరుసు కోసం ఒక చిన్న ఉపమానాన్ని చెప్పి నేను ముగిస్తాను. దయచేసి ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, నేను ఎక్కువనా, నువ్వు ఎక్కువనా, నువ్వు అది, నేను ఇది అనేటువంటి అహంకారం మనలో ఉండద్దు. ఒకనాడు సామ్రాట్ అశోక చక్రవర్తి కళింగ యుద్ధాన్ని చేసి బౌద్ధాన్ని స్థాపించిన తర్వాత ఈ దేశంలో ప్రజల యొక్క పరిసర ప్రాంతాలు ఎట్లా ఉన్నాయని చెప్పి పర్యటన చేస్తూ తిరుగుతున్నటువంటి క్రమంలో అక్కడి నుంచి ఒక వృద్ధ బౌద్ధ భిక్షుడు వస్తాడు. ఎవరు వస్తారండి? ఒక వృద్ధ బౌద్ధ భిక్షువు వస్తాడు. ఆయన అట్లా పోతా ఉంటే ఆయనను ఆపి సామ్రాట్ అశోక చక్రవర్తి ఆయన పాదాల మీద పడి త్రిశరణాలు తీసుకుంటాడు. ఏం తీసుకుంటాడు? త్రిశరణాలు తీసుకుంటాడు. ఉంగరాలో, కమ్మలో కాదు, త్రిశరణాలు తీసుకుంటాడు. అంటే అది చూసిన మహామంత్రికి చాలా కోపం వస్తుంది. ఎవరి కోపం వస్తుంది? రాజుగారి పక్కనుండే మంత్రికి కోపం వస్తుంది. ఏంటో అసలు నాకు అర్థం కాదు, అశోక చక్రవర్తికి ఇట్లా మారిపోతున్నాడు రోజు రోజుకి. ఆయన పేరు చెప్తే సామంతరాజులు మోకాల దండేసి, అయ్యా మీ చేతిలో చావడం కంటే మీ దగ్గర బానిసగా బ్రతకడం పోపని మోకాల దండలు ఇస్తారు. ఆయన యుద్ధానికి వస్తుందంటే ముక్కలు ముక్కలుగా నరకబడతామని భయానికి ముందే ఒప్పుకుంటారు ఓడిపోయినామని. అలాంటి ఇంత గొప్ప చక్రవర్తి సామ్రాట్ అశోక చక్రవర్తి ఈ మగధ సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి ఈ వ్యక్తి గా బిచ్చమడుక్కునేటువంటి బౌద్ధ భిక్షువుకు దండం పెడుతుందని చెప్పేసి ఈయన లోపల మండిపోతూ ఉంటుంది. ఏమవుతూ ఉంటుంది? మండిపోతూ ఉంటుంది. తీరా రాజ్యానికి చేరుకున్న తర్వాత అంటాడు, అయ్యా కళింగ యుద్ధంలో బీభత్సాన్ని సృష్టించి ప్రపంచాన్ని ఆకర్షించినటువంటి గొప్ప యోధుడు మీరు. ఆఫ్టర్ ఆల్ ఒక బిచ్చమెత్తుకునే బౌద్ధ భిక్షువు పాదాలకి మీ తలదించడం నాకు నచ్చలేదన్నాడు. ఇట్లా మన స్టేజ్ మీద స్టేజ్ కింద ఉన్న పుల్లలు పెడతా ఉంటారు. ఆడపెద్దోడు, ఈడు పెద్దోడు, నువ్వు ఆయన దగ్గర అట్లా చేస్తావు, ఈయన దగ్గర అట్లా చేస్తావు, అట్లాంటి వాళ్ళ కోసం చెప్తా ఉన్నా. అయితే అవునా మహామంత్రి, సరే రేపు ప్రొద్దున ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయండి, దీనికి సమాధానం మీ ఒక్కరికే కాదు ఈ రాజ్యం అందరికీ చెప్తానంటాడు అశోకుడు. ప్రజా దర్బార్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ మంత్రికి చెప్తాడు, ఒక ఎద్దు తలకాయ, ఒక మేక తలకాయ, ఒక మనిషి తలకాయ 3 ఒక పళ్ళెంలో పెట్టుకొని తీసుకొని రమ్మని అంటాడు. ఏమేమి తలకాయలు? ఎద్దు తలకాయ, మేక తలకాయ, మనిషి తలకాయ. మహామంత్రి వీటిని తీసుకొని రాజ్యం వెలుపలికి వెళ్ళి వీటిని అమ్ముకొని రమ్మని అంటాడు. వీటిని అమ్ముకొని రమ్మంటాడు? తలకాయలని. కొంచెం దూరం పోగానే అయ్యా తలకాయలు అనగానే ఏమేమి తలకాయలు ఉన్నాయా నీ దగ్గర? ఆ ఎద్దు తలకాయ ఉందండి, మేక తలకాయ ఉందండి, మనిషి తలకాయ ఉన్నది. అవునా, మేము ఉమ్మడి కుటుంబం కాబట్టి మాకు ఎద్దు తలకాయ నీ అంటాడు. 5 రూపాయలు తీసుకోండి బాబు అని 5 రూపాయలు తీసుకొని ఇంకా ముంగడిపోతాడు. ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత ఇంకొక చిన్న కుటుంబం అయిన ఉండి అయ్యా నాకు మేక తలకాయ 2 రూపాయలకి అంటాడు. ఇదంతా కూడా కేవలం 5 నిమిషాల్లో అయిపోయింది. ఈయన పోతాడు అరే మనిషి తలకాయ ఉన్నదిరా 10 రూపాయలకు తీసుకోండి, మనిషి తలకాయ ఉన్నది 10 రూపాయలకు తీసుకోండి అంటే ఎవరు తీసుకోడు. మధ్యాహ్నం అవుతుంది, ఓ అమ్మ ఎవరు తీసుకుంటారని చెప్పి దాన్ని 10 కాస్త 5 వేస్తాడు. 10 రూపాయలే కాదురా 5 రూపాయలకే మనిషి తలకాయ ఉంది తీసుకోండి, 5 రూపాయలకే మనిషి తలకాయ ఉంది తీసుకోండి అంటే ఎవడు తీసుకోడు. సాయంత్రం అవుతూ ఉంటుంది, ఓడి అమ్మ 2 రూపాయలు చేస్తాడు దాన్ని.
ఏ 2 రూపాయలకు మనిషి తలకాయ, 2 రూపాయలకు మనిషి తలకాయ, 2 రూపాయలకు మనిషి తలకాయ అంటే ఎవడు తీసుకోడు. ఒరే ఉచితంగా తీసుకోడరా, మీకు దండ పెడతా, ఆకలి అవుతుంది, నేను రాజ్యానికి పోతారా అని చెప్పంటే ఉచితానికి కూడా ఎవడు తీసుకోడు. ఏం చేయాలో అర్థం కాక సాయంత్రం అయిపోయింది, రాజదర్బారు మూసిపోతుందేమో అని చెప్పేసి అశోకుడి దగ్గరికి పోతాడు. అయ్యా మహారాజా, మీరు నాకు ఈ పరీక్ష ఎందుకు పెట్టారో నాకు అర్థమవుతలేదు. మహామంత్రి, 5 రూపాయలకి ఎద్దు తలకాయ నమ్మినావు, 2 రూపాయలకి మేక తలకాయ నమ్మినావు, కనీసం తమ్మిడికి గొరగాని తలకాయకెందుకు అంత తల బిరుసు? ఈ అశోకుడు తల అయినా అది ఎవడి తల అయినా ఏమీ పనిచేయదు. నేను తలదించింది ఆయన పాదాల చెంతన తలని వాల్చింది మహోన్నతమైనటువంటి బౌద్ధానికి, త్యాగానికి, కరుణకి, శీలానికి తప్ప మనిషికి కాదు అని మాట్లాడిండు సామ్రాట్ అశోక చక్రవర్తి. ఎవడైనా నేను పెద్ద లీడర్ అనుకునేవాడు సామ్రాట్ అశోక చక్రవర్తి గారి కంటే గొప్పోడైతే అప్పుడు గర్వపడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జై భీమ్. థ్యాంక్ యూ అన్న.